కస్టమైజేషన్ అన్న ఇది? కస్టమైజేషన్ అన్నది అంటే ఈ రెక్సోనా బ్రోకెట్ అంచు వచ్చేసరికి రాయల్ బ్లూ అన్న, రాయల్ కలర్ కాంబినేషన్ చెప్పి అయితే చేయించుకున్నారు అన్న. భారీగా ఉంది అసలు. హాయ్ హలో అండి, నేను మీ శ్రీ పవన్ సారీస్. శ్రీ పవన్ సారీస్ అంటే నాది కాదు మంది. ఓకే అండి, మన ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ వందనం, పాదాభివందనం అండి. ముందుగా మన ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అలాగే ఈ సంక్రాంతి శుభాకాంక్షలతో మీకు చిన్న ఆఫర్ అయితే పెట్టానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ లెవెండర్ అండి. ఇవి మీకు చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది కూడా ఓన్లీ లెవెండర్, అది సంక్రాంతి వరకు మాత్రమేనండి. ఒకసారి మామూలుగా అయితే ఈ సారీస్ ప్రైస్ మామూలుగా అయితే మనం అయితే 2700 దాకా సేల్ చేసాము. కానీ ఇప్పుడు సంక్రాంతి ఆఫర్లో మాత్రం పెట్టామన్నమాట. ఇది చూడండి అన్న, అసలు లెవెండర్లో వస్తూ మనకి పైన బ్రోకెట్లో కూడా మీనా చేయించామన్నమాట. చూసారా, కింద అంచు మెరూన్ ఏది వస్తుందో బ్రోకెట్లో కూడా మీనా కలర్ ఎఫెక్ట్ అయితే చూపించామన్నమాట. ఇదంతా కాంట్రాస్ట్ చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుందన్న. మేము ఏదో ఆఫర్ పెట్టాం కదా అని క్వాలిటీ విషయంలో అయితే ఏమాత్రం కాంప్రమైజ్ అయితే కానండి. అది మీకు ఎట్లా తెలుసు, నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇంకోసారి చెప్తున్నాను అనమాట. కలర్ అంతా ఒకటే అండి, డిజైన్స్ అయితే వేరే వేరు ఉన్నాయి. ఒకసారి చూపించండి డిజైన్స్ కూడా. టోటల్గా డిజైన్స్ అయితే మీరు చూడొచ్చు. ఓన్లీ 1799 రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి. ఇవన్నీ 2800 వరకు సేల్ చేసిన శారీస్. సంక్రాంతిలో భాగంగా మనకు తక్కువ ప్రైస్లో. ఓకేనా, ఇప్పుడైతే మనమైతే టానా వార్ప్లో చూపిస్తున్నాం అనమాట. టానా వార్ప్లో మనకి యాక్చువల్లీ ఇవి లాస్ట్ టైం కూడా 1850తోనే పెట్టాము, ఈసారి కూడా 1850 పెట్టాము. ఎందుకు పెట్టామంటే ఇవి కొంచెం పెద్ద బార్డర్లు చేయించామన్న మనం, బిగ్ బార్డర్స్ చేయించాము. అందుకు అదే ప్రైస్ అయితే మెన్షన్ చేశాము. ఒకసారి చీర అయితే చూపిస్తాను చూడండి అన్న. అంచు వచ్చేసరికి బాగా డార్క్ మెరూన్ వస్తుంది, శారీ అంతా గ్రీన్ వస్తుంది. శారీ అయితే ఫుల్ గ్రాండ్గా అయితే ఉంటుంది అన్న. శారీ మొత్తం అంతా మనకి చాలా మంచిగా ఉందండి. బార్డర్ కూడా చాలా బాగుంటుంది అసలుకి. శారీ పళ్ళు కూడా బాగా గ్రాండ్గా ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా చిన్న వర్క్ అయితే వస్తుంది, మగ్గం వర్క్ ఏదైతే మనం కావాలనుకుంటే స్పెషల్గా ఏదైనా వర్క్ అయినా చేయించుకోవచ్చు, లేదంటే ఇలాగైనా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. టోటల్ అన్ని ఇట్లే ఉంటాయండి. ఓపెన్ చేస్తే క్వాలిటీ అయితే బెస్ట్గా ఉంటుంది అనమాట. క్వాలిటీ వరకు అయితే మనం అలా చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు తెలిసిందే, కొత్తగా తీసుకుపోయే వాళ్ళకు చూసేస్తారనమాట. ఒక్కసారి పర్చేజ్ చేశారంటే. అవును, ఇవే కదన్నా మన దగ్గర అయితే ఇంకా మోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ మన వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ కలర్స్, డిజైన్స్ స్క్రీన్ షాట్ తీసుకొని అన్న నెంబర్కి వాట్సాప్ చేసండి. అలాగే మనం చిన్న బుట్ట అయితే చూపిస్తున్నాను. అన్నీ డిఫరెంట్ ఉన్నాయన్న బార్డర్స్. అవునా, ఇది స్మాల్ బార్డర్ అన్న. ఇది మనకి బార్డర్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ వస్తుందన్న. బార్డర్ బుట్ట అంతా ఇలా వస్తుందన్న. ఆల్ ఓవర్ డిజైన్ అండి, కాంట్రాస్ట్ కదనా? కాంట్రాస్ట్ వస్తుంది. ఇది క్లాత్లో కదనా? క్లాతే. మనకి బ్రోకెట్ కావాలనుకున్న బ్రోకెట్ ఇస్తాము, బుట్ట కావాలనుకున్న బుట్ట ఇస్తాము. ఇది యాక్చువల్లీ అన్న మనకి హ్యాండ్లూమ్లో రెడీ చేయించుకుంటే 5 to 7 దాకా వస్తుంది అన్న కాస్ట్. ప్యూర్ అంతా సెమీనే కాబట్టి కొంచెం లో బడ్జెట్లోనే పెట్టామన్నమాట. పర్టికులర్గా మాకు హ్యాండ్లూమే కావాలి అని కోరుకునే వాళ్ళకు కూడా మేమైతే చేపించడం జరుగుతుంది. హ్యాండ్లూమ్ ఉంటాయి, పవర్లూమ్ ఉంటాయి. ఇది అయితే ప్యూర్ సెమీ అన్న. దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయన్న కలర్స్ అన్న? కలర్స్ వచ్చేసి మనకి ఒక 6 కలర్స్ అయితే వస్తాయన్న. బట్ అంటే డిజైన్స్ మారుతూ ఉంటాయి అన్నమాట, వేరే. ఇవ్వండి టోటల్ కలర్స్. మన వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల కొద్ది మాత్రమే చూపిస్తున్నాం. బట్ మన దగ్గర అయితే స్టాక్ అయితే అవైలబుల్గానే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడైతే మళ్ళీ మనము వింటేజ్లోకి అయితే వచ్చేసామన్నమాట. వింటేజ్లోనే విత్ హ్యాండ్లూమ్ బట్ ఫుల్ మిక్స్ అండి. దీంట్లో ఎటువంటిది ఒరిజినల్ అయితే ప్యూర్ అయితే ఉండదు. ఫుల్ మిక్స్లో వింటేజ్ స్టైల్లో చూపించామన్నమాట. మన వాళ్ళు ఏమంటున్నారంటే హ్యాండ్లూమ్లో అంటే ఫుల్ మిక్స్లో కూడా హ్యాండ్లూమ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు అనమాట. నేనైతే కొంచెం ట్రై చేశాను. సరే, హ్యాండ్లూమ్లోనే మొత్తం అంతా సెమీ అనమాట. సెమీ వస్తూ మనకి వింటేజ్ స్టైల్లో బుట్ట అయితే చేయించామన్నా. ఇవి ప్రైస్ అన్న? ఈ ప్రైస్ వచ్చేసానా ఆల్రెడీ మనము మెన్షన్ చేసిన ప్రైజే, పాత వీడియోలో చేసిండేది 2200 అనేది. సేమ్ ప్రైజే. ఏమంటే వ్యూవర్ కాల్స్ అంటే మేము చెప్పుకొని తగ్గించుకొని మాట్లాడుకుంటాం అన్నమాట. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ వస్తుందన్నా. దీంట్లో కలర్స్ అయితే మన దగ్గర ఉందండి. కలర్స్ కూడా ఒకసారి చూపించేసేనా, ఎందుకంటే ఏ కలర్ ఎవరికి నచ్చుతుందో తెలియదు కదా. ఎంతసేపు ఉన్న డిస్ప్లేలో మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తాం ఆ శారీని చాలామంది అయితే ఎక్కువ లైక్ చేస్తారు అనమాట. కానీ మా దగ్గర ఇవి కూడా కలర్స్ అయితే ఉంటాయి అనమాట. ఏనా 5 ఉన్నాయి కదా? 5 ఉన్నాయి. ఇంకా ఒక 5 కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ కలర్స్ మాత్రం చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడైతే పెళ్ళిళ్ళ ముహూర్తాలు తొందరలో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ కోసమే వాళ్ళకనే కాదు ఎవరైనా కట్టుకోవచ్చు ఎల్లో శారీస్. చూడండి, మనమైతే ఫుల్ గ్రాండ్గా అయితే మనం చేయించామన్న శారీ. సేమ్ ప్యూర్ చూస్తున్నట్టు ఉన్నాయి ఇవి.
ప్యూర్కి ఏమాత్రం తగ్గదన్న అవునన్నా. సరే మొత్తం చూడండి అసలుకి బార్డర్ కానీ బార్డర్లో బుట్ట బ్రోకెట్ల బుట్ట కానీ ఎంత బాగుందంటే అసలుకి ఈ ఫినిషింగ్ రావాలంటే అన్న మినిమం అంటే మనకి డిజైనర్తోనే చాలా వర్తబుల్ అన్న దాని తర్వాత మళ్ళీ వీవర్ దగ్గర కూడా చాలా పని ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతి పోగు టు పోగు చూసుకోవాలి కాబట్టి ఆ పళ్ళు అయితే ఇట్లా గ్రాండ్గా ఉంటుందన్న మనకి. అసలు ఎంత గ్రాండ్గా ఉంది చూడండి. అసలు నిజం అంటే ఇది సెమీ శారీనా ప్యూర్ శారీనా అనే టైప్లో వర్త్ అయితే చాలా బాగుందన్నమాట. అసలుకి కాంబినేషన్ హైలైట్ అన్న శారీకి. ఈ శారీ ధర వచ్చేసిన మనకైతే 2599 రూపీస్ అనమాట. 2599 రూపాయలు మాత్రమే. మామూలుగా 4 వరకు ఈజీగా సేల్ చేసుకోవచ్చు. అన్న వచ్చేసి హోల్సేల్ ప్రైస్లో చెప్పేస్తున్నారు. దీంట్లో శారీ మీదంతా డిజైన్ బాగుంది. అవునా. ఇంకోటి ఏమంటేనా దీంట్లో ఇంకోటి చీర డిజైన్ బట్టి కూడా వర్త్ ఉందన్న. ఇది అయితే మన దగ్గర అయితే ఇది స్టార్టింగ్ అనమాట. ఓకేనా. ఇంకా వీటిలో వచ్చేసి మళ్ళీ వేరే కాస్ట్ వస్తాయి అనమాట శారీస్. ఇవి వేరే ప్రైస్ వస్తాయన్నా ఇవన్నీ. ఈ చీరలో ఒకటి మహా అంటే మనకేం పెద్ద డిఫరెన్స్ అంటే ఏముండదండి. ఒక 100 రూపాయలు పెరుగుతుంది అనమాట. ఇదైతే 21499 వస్తుందట. 2499 అండి. యాక్చువల్లీ దీనికి ఎందుకు తక్కువ పెట్టానంటే దీంట్లో మీనా ఎఫెక్ట్ ఎక్కడే కానీ లేదనమాట. అందుకు నేను కొంచెం తక్కువగా చూపించాను అనమాట. ఇదేంటన్నా? ఇది వచ్చేసి 2799. 100 రూపీస్. ఇది వచ్చేసి 2699, 2699. అంతే. ఒక 100 రూపాయలు అటు ఇటుగా కొట్టుమిట్టాడుతుంటుంది అనమాట. మీరైతే ఒకసారి కాంటాక్ట్ చేసి అన్నని అడగండి. ఇక పైవ్ ఎంత ప్రైస్ అన్న? ఈ ఇవి వచ్చేసానా 3199 రూపీస్. 3199 రూపాయల శారీ. ప్రైస్ ఉన్నాయండి. డిజైన్ అయితే చాలా క్లాసీగా ఉంటుంది అన్న శారీ. మొత్తం మనకంతా సెల్ఫ్ వస్తుంది. బట్ మనకి మీనా వర్క్ బ్రోకెట్ వచ్చేసింది అనమాట. దీంట్లో మొత్తం 4 కొమ్ములు వారింటి ఆయన. అందుకు కొంచెం కాస్ట్ అనమాట ఇది. అలానే కింద పల్లకి బార్డర్ పళ్ళు గురించి చూడన్న బాగా మంచి లుక్తో అయితే వచ్చిందనమాట. ప్రతిదీ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుందన్న. ఒక పళ్ళు అయితే ఇదండి. దీంట్లో కలర్స్ అయితే మన దగ్గర 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నా. 4 ఉన్నాయి. ఒకసారి కలర్స్ గురించి చూపించాడు సిన్న. ఇవండి కలర్స్. 4 కలర్స్ టోటల్. ఇప్పుడైతే మనము టానా వార్ప్లోనే పిక్ అండ్ పిక్ మగ్గాలతో కాంట్రాస్ట్ బార్డర్తో మనమైతే నైస్ వర్క్ బట్ అలాగే బట్స్ ఉండే డిజైన్స్ అయితే చూపించామని ఒక్కసారి మనందరికీ మన ప్రేక్షకులకి అయితే చీర చూపించేసరే. ఓకేనా. అయితే ఇప్పుడు ఒక చీర ఒక డిజైన్లో అయితే నేను చూపిస్తాను. పిక్ అండ్ పిక్లో వస్తాయి. నైస్ వర్క్ అనమాట. ఇవైతే బాగా పేస్టల్ కలర్స్ అన్న. పిక్ అండ్ పిక్ అంటే ఏమన్నా అన్న? పిక్ అండ్ పిక్ అంటే ఏమంటే అన్న జరి కొమ్ము పోతేనే వెంటనే రేషన్ కొమ్ము పోతుంది అనమాట. రేషన్ కొమ్ము పోయిన వెంటనే మీనా కొమ్ము కొని పోతుంది అనమాట. దాన్ని బట్టి పిక్ అండ్ పిక్ అంటారనా. కాంబినేషన్ బాగున్నాయి. కాంబినేషన్ అయితే సూపర్ ఎక్సలెంట్ అన్న. డిజైన్ వర్క్ కూడా చాలా నైస్ అంటే నైస్ వర్క్ అనమాట. అంతే. కొంతమంది బాగా గాడిగా ఉండి చూడలేక అయితే ఇది కొంచెం బాగా క్లాసీగా ఉంటుందన్న శారీ అయితే. ఓవరాల్గా శారీ అంతా ఇలా వస్తుందన్న. దీంట్లో వచ్చేసి మన దగ్గర 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్న. శారీ 3 కలర్స్. ఈ ప్రైస్ అన్న ఈ ప్రైస్ వచ్చేసి 2799 రూపాయలన. ఈ చీరలు కట్టుకుంటే సంక్రాంతికి బాగా కనిపిస్తారు. దీంట్లో డిజైన్ బట్టి ప్రైజెస్ అయితే మారుస్తాను. దీంట్లో కూడా వేరియేషన్ అయితే ఉన్నాయన్న. ఒకసారి చూపిస్తాను. చూడొచ్చు. మోడల్స్ అయితే ప్రతిదీ మంచి అప్డేటెడ్ మోడల్స్ అండి. ఇవన్నీ ప్రత్యేకమైన డిజైన్స్. అదే ప్రైస్ ఇదే ప్రైస్లోనే ఈ డిజైన్ చూడన్న. చిన్న నైస్ వర్క్ అనమాట. అసలు 3 లోపు వస్తాయనా అన్నీ ఇవి? ఇవి కొన్ని 3+ కూడా ఉన్నాయన. 3+ కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను చూడండి. టోటల్ మీనానే అండి. టోటల్ మొత్తం అంతా శారీ అంతా మీనానే. చిన్న స్మాల్ మన ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి కాన్సెప్ట్ అయితే మనం చేయించామన్నమాట. శారీ కట్టుకున్నా కూడా ఏం డిజైన్ కట్టారా ఇల్లు అనే టైప్లో డిఫరెంట్ అన్న. బాగా కనిపిస్తుంది. ఫుల్ డిఫరెంట్ శారీ కాన్సెప్ట్ అయితే ఫుల్ డిఫరెంట్ అనమాట. చూడొచ్చు. కలర్ కాంబినేషన్ కూడా మంచి క్వాలిటీగా ఉంటాయండి శారీస్ అయితే. క్వాలిటీగా అయితే మనం శ్రీపవన్ శారీస్ అయితే ఎప్పుడే కానీ రాజీ పడతారు. వాళ్ళు ఇచ్చే 100-200 తక్కువ అయినా పర్లేదేమో కానీ క్వాలిటీ విషయంలో అయితే మనం ఎప్పుడు మనం ఇచ్చేది అనమాట. పికాక్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, ప్యారెట్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి చూడండి. అసలు సూపర్ ఉన్నాయి. ఇదేంటన్నా ప్రైస్ అన్న? ఇది వచ్చేసి 3199 రూపాయలన. 3199 రూపీస్ ఓన్లీ. యాక్చువల్లీ ఇవి కొంచెం మార్కెట్లో కొద్దిగా తక్కువ దొరకచ్చనా. నేనేందుకుంటున్నానంటే నేను క్వాలిటీ ద్వారా బాగా మంచిది వాడతాను కాబట్టి కొంచెం ప్రైస్ ఉంటుంది. మీరు ఎక్కడైనా విచారించుకున్నా కూడా ఇది ప్యూర్ అన్నా కూడా నమ్మే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే చూడొచ్చు డిజైన్ కానీ అసలు
ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇదంతా బార్డర్ అండి. టోటల్ శారీ మీద అంతా డిజైన్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకొచ్చిన డిజైన్ చూపిస్తాను. అది యాక్చువల్లీ ఇది రేడమ్ డిజైన్ అన్న. రేడమ్ డిజైన్ అనమాట. సెల్ఫ్ శారీ అంతా మొత్తం సెల్ఫ్ వస్తుంది. మనకి చిన్న చిన్న బర్డ్స్ అన్న. అసలు ఈ చిలక ఈ దీంట్లో ఈ చీరలో ఉందా లేదనే టైప్లో కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ చాలా చిన్నగా ఉంది. మనకు కూడా మంచి అకేషన్ ఫంక్షన్కి కట్టుకొని వెళ్ళామంటే చీర దగ్గ 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 అని మెరుస్తుంటుంది. మొత్తం అంతా సెల్ఫ్ కలర్ అండి. అసలు ఇలా క్రాస్గా పెడితే ఓన్లీ చిలక మాత్రం హైలైట్ అయిపోతుంది అన్న. అవును. ప్రైస్ అన్న ఈ ప్రైస్ వచ్చేసి సేమ్ నా 2899 అన్న. 2899 రూపాయలు. సెల్ఫ్ అని మాత్రం మీరు సెల్ఫే కదా అని మీరు రేటు ఎక్కువ అనుకోద్దండి. దీని డిజైన్లో వర్త్ ఉంది కాబట్టి మేము ఆ ప్రైస్ పెట్టామన్నమాట. ఇదంతా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందన్నా. అవును. జరీ మంచి క్వాలిటీది వాడామన్నా. మనం ఇప్పుడు సెమీ అంటే కొంతమంది అవగాహన వచ్చేసి అదే పిచ్చి పట్టు అంటారు. కానీ పిచ్చి పట్టులో కూడా మేము క్వాలిటీ వాడతాం కాబట్టి అది గ్రాండ్గా ఉంటుందన్నమాట శారీ. చూడొచ్చు శారీ అంతా అసలు ఎక్సలెంట్గా ఉంది. ఇదంతా బార్డర్ అండి. క్వాలిటీ అయితే మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అయితే ఉండదన్న అసలుకి. అవునులే. మనకి సేమ్ మన హ్యాండ్లూమ్ ఫీలింగే వస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి ఓపెన్ చేయలేదు, మనకి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే ఇందులో. మీరైతే చూడొచ్చు టోటల్గా ప్రతి శారీ హైలైట్గా ఉంది. ఇవన్నీ చూడొచ్చు టోటల్ శారీస్. డిజైన్స్ అయితే ఈ విధంగా డిఫరెంట్గా ఉన్నాయి. ప్రైస్ అయితే ఒకటి ఒకలా ఉంటుందండి. మీరైతే ఫిక్స్ అవ్వద్దు. వేరే వేరే ప్రైస్ ఉన్నాయి ఇందులో. 3-5 లోపల ఉంటాయి. అదే మన బాక్స్లో చీర. ఇది యాక్చువల్లీ కస్టమర్ బుక్ చేసుకున్నారు నా శారీ అయితే. అందుకు చూపిలవద్దని ఆలోచిస్తాను. ఎందుకంటే మనకి చూపించామంటే వెంటనే నాకు కూడా అదే శారీ కావాలంటారు అనమాట. ఇంత మంచి చీర అయితే పెట్టినావు కదన్నా. అది కస్టమర్ సెలెక్షన్ చేసిండే చీర అన్న. అంతేలేనా, వాళ్ళ కూడా కస్టమర్లు అందరూ కస్టమర్లేనా. నిజంగా కస్టమర్ల దేవుళ్ళకి నిజంగా నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒకటే, పాదాభివందనం అని. ఎందుకంటే మనల్ని చాలా 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 ఆదరిస్తున్నారన్న. అవును. మన వీడియో ఎప్పుడైనా కానీ అప్లోడ్ చేసే వెంటనే నిజంగా వాళ్ళు ఆదరించబట్టే నేను ఇలాంటి వీడియోలు చేపిస్తున్నాను. డిజైన్లు ఇలా సేలింగ్ చేసుకుంటున్నాను అన్న. అసలు డిజైన్ చూడండి, ప్యూర్ చూస్తానట్టే ఉంటుంది. 100% అట్లే ఉంది. కాకపోతే ప్యూర్ అయితే కాదు. ప్యూర్ అయితే కాదన్న. నేను ఏదైనా కానీ ప్యూర్ అంటే ప్యూర్ అనే చెప్తా, సెమీ అయితే సెమీ అనే చెప్తాను అనమాట. అసలు బార్డర్ ఏమన్నా ఇంత షైనింగ్ ఉంది. అందుకే నేను చెప్పాను కదా, మనకి ఇవన్నీ కొంచెం క్వాలిటీ ద్వారా వాడతాం కాబట్టి జరీ బార్డర్ కూడా అలాగే ఉంటుందన్నమాట. దీంట్లో అయితే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయినా. బట్ మనకి ఎవరైనా కావాలన్న వాళ్ళు చెప్తే కలర్స్ అయితే నేను ఫొటోస్ సెండ్ చేస్తాను. ఇది ఎంత అన్న ప్రైస్ అన్న? అని ఇది వచ్చేసి 3199 రూపాయలనా. ఇదే కావాలంటే ఇప్పుడు ఎట్లన్నా? ఇదే కావాలన్నా కూడా నేను వేపిస్తాను మనము. అవునా? అవునా. టైం పడుతుంది. ఒక 3 to 4 days నాకు టైం ఇచ్చేస్తే నేను శారీ అయితే రెడీ చేయించగలను. ఆల్మోస్ట్ ఈ చీరల్లో గ్రీన్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది అన్న. ఏమన్నా విశేషం అంటే అట్లాంటిది ఏం లేదన్న. యాక్చువల్లీ ఆడవారి మాటలకి అర్థాలు వేర్లే సినిమాలో వెంకటేష్ చెప్పాడు కదన్నా. ఏమన్నా? గ్రీన్ శారీ దాని తగ్గ బ్లౌజ్ లూజ్ హెయిర్ వేసుకుంటే ఎలా ఉంటుంది అంటే సేమ్ మహాలక్ష్మి లాగా ఉంటుంది అన్న. నిజంగా మన శారీస్ కట్టుకున్న వాళ్ళకి కూడా అలాగే సేమ్ మహాలక్ష్మి లాగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అసలుకి చూడండి, అసలుకి గ్రీన్ కాంబినేషన్ అంటే ఇది ఇప్పటి నుంచి కాంబినేషన్ కదన్నా, తరతరాలుగా మన పాతకాలం నుంచి వస్తున్న కాంబినేషన్ అనేది. యాక్చువల్లీ భారీగా ఉందన్న. అసలు చీర మొత్తం ఇది అంతా హ్యాండ్లూమ్ అన్న. కంచి బార్డర్ అంటారు అనమాట. మొత్తం అంతా హ్యాండ్లూమ్ అన్న. మొత్తం అంతా హ్యాండ్లూమ్ అయినా ప్యూర్. ఇది వచ్చేసి 80% ప్యూర్ వస్తుంది, 20% మిక్స్ వస్తుంది అన్న. ఇందులో 80% అయితే ప్యూర్ ఉంటుంది అన్న. చూడొచ్చండి పళ్ళు కూడా అసలు మంచి రిచ్ లుక్ ఉంది. ఎందుకు ఆ డైలాగ్ గుర్తొచ్చేసి మనమైతే కొంచెం గ్రీనరీలోనే నేపి చేసుకున్నాం అన్నమాట. అప్పుడప్పుడు కొంచెం పాత సినిమాలు కూడా నెమరేసుకుంటుండాలి కదన్నా. ఇవి వచ్చేసి ఒకటి ఒక ప్రైజ్ అయితే వస్తాయన్నా. ఇందులో మీనా ఉంటే ఒక రకంగా ఉంటుంది, బార్డర్ ఉంటే ఒక రకంగా ఉంటుంది, బార్డర్ స్మాల్ బార్డర్ అయితే ఒక రకంగా ఉంటుంది అన్న. శారీస్ అయితే ఒకసారి కలర్స్ అయితే చూపించేసేసినా టోటల్ ఓకే. మనకి మీనా గురించి చూపించేస్తాను చూడండి. అది ఇదైతే మీనా వస్తుంది. మొత్తం అంతా దంటు శారీ అన్న. ఇది దంటు అంటేనా? దంటు శారీ అంటే మనకి స్టీల్ పన్ని దంటు పన్ని అనేది కొంచెం వేరియేషన్ ఉంటుందన్న మగ్గాలలో. దాన్ని బట్టి మనమైతే దంటు మగ్గాలు అయితే నేర్పించామన్నమాట. ఇది కానీ క్వాలిటీ బాగుంటుంది అన్న. దంటు పని నేర్పించుకున్నామంటే క్వాలిటీ ఆటోమేటిక్గా మారిపోతుంది అనమాట. మంచి లైఫ్ వస్తుంది. ఇవన్నమాట టోటల్ కలర్స్ డిజైన్స్ ఇవంతా హ్యాండ్లూమ్ అండి. యాక్చువల్లీ లాస్ట్ టైం అయితే మనము 6,300 దాకా అయితే చెప్పాను ప్రైజెస్ అయితే. ఓకే అన్న. ఇంచుమించు కొంచెం 200-300 అటు పెరిగేది ఉంటుంది, లేదంటే తగ్గుతుంది చీర మీద. అలాంటి ప్రైస్లు అయితే వస్తాయండి.
మీరు శారీ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని పంపించినారంటే అన్నకి ప్రైస్ అయితే చెప్తారు. ఓకేనా. ఇప్పుడైతే మళ్ళీ మనం హ్యాండ్లూమ్లోకే వింటేజ్ స్టైల్లోకి అయితే వచ్చామన్నా. వింటేజ్ స్టైల్ చేపిస్తూ ఇప్పుడు గ్యాప్ బార్డర్ అయితే రెడీ చేయించామన్నమాట శారీ అయితే. ఇవి హ్యాండ్లూమ్ అన్నారు, హ్యాండ్లూమే ప్యూర్ వస్తుందా? ప్యూర్ వస్తుందనా అంటే అదే నేను చెప్పాను కదా 80% ప్యూర్ ఉంటుంది, 20% కాన్సెప్ట్ అంతా. లాస్ట్ టైం బిగ్ బాస్ 9 ఫేమ్ తనుజ గారు ఉన్నారు కదా, ఆమెను దృష్టిలో పెట్టుకుని అయితే శారీ అయితే ఇలా రెడీ చేయించడం జరిగిందన్న. ఏమంటే బార్డర్ కొంచెం ఆమె కట్టుకున్న బార్డర్ వేరే, మన బార్డర్ వచ్చేసరికి ఇలా గ్యాప్ బార్డర్ వస్తుందన్న. గ్యాప్ బార్డర్ వస్తుందన్న. అది సేమ్ చెప్పాలంటే యాజ్ డీజ్ ఉంటుంది, సేమ్ యాజ్ డీజ్ అలాగే ఉంటుందన్న. దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అయితే 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్న. ఇవన్నీ చూడొచ్చు, అసలు చాలా రిచ్ లుక్ ఉంది. ఇదంతా బార్డర్లో అయితే హైలైట్గా ఉందండి. వీటి ప్రైస్ కూడా ఒకటి ఒకలా ఉంటుంది. ఇవన్నీ మామూలేనా జనరల్గా మన ప్రైస్ అయితే ఇది 7,000 లోపలనా? కలర్స్ అయితే ఒకసారి చూపించేద్దామా? ఓకేనా. పైన అన్ని 4 కలర్స్ ఉన్నాయి. ఇవి టోటల్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అండి. ఎలిఫెంట్ గ్రే, మా అంచు వచ్చేసరికి కంచి మెరూన్ వస్తుందా. డిజైన్ అంతా సేమ్ కదనా? సేమ్ అన్న. 4 కలర్స్ స్మాల్ బుట్టీస్ అన్న, చెక్స్ వస్తూ స్మాల్ బుట్టీస్ అనమాట. అసే ఇవి లైట్ వెయిట్ సైడ్స్ అన్న. అసలుకి అయితే మనకి బాగా వెయిట్ అంటే ఇవి చాలా తక్కువలోనే వచ్చేస్తాయి అన్న. 800 గ్రాములు అయితే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది ఏమో. ఈ చీరలకి యాక్చువల్లీ మనకి వచ్చేసి 550 నుంచి 600 గ్రామ్స్ వస్తాయి సారీ, అంతే. చాలా లైట్ వెయిట్. ఇందులోనే ఇంకో కొంచెం వేరే డిజైన్ అన్న. ఇవి ఇంకా చాలా బాగున్నాయి అన్న. అంతా మా చేనేతల ప్రతిభ ఇదంతా. వాళ్ళు ఎంత కష్టపడినారో ఈ చీరల్లోనే తెలిసిపోతుంది అనమాట. అసలుకి చూడండి ఈ మీనా, అదే ఈ బుట్టా కూడా చూసారనా సేమ్. అంటే ఇది మగ్గం దగ్గర మినిమం అంటే మామూలుగా చీర అయితేనా ఒక 4 to 5 డేస్కి అవుతుందన్న. మళ్ళీ దాంట్లో ఒక మీనా కొమ్మేయాలంటే ఒక 2 డేస్ ఎక్స్ట్రా అవుతుంది అనమాట. శారీస్ ప్రైస్ కాదు, డిలే అవుతుంది అన్నమాట రోజు. అవునులేనా, వర్క్ పెరిగే కొద్దీ డిలే అవుతూ ఉంటుంది అనమాట. శారీ చూడన్నా మొత్తం అంతా వితౌట్ బార్డర్ వస్తుంది, ఫుల్ లైట్ వెయిట్ అన్న. బార్డర్లెస్ వస్తుంది. బార్డర్లెస్ అంటే మరి మనకి అలా కాకుండా చిన్న బుట్ట అయితే రెడీ స్టిచ్చింగ్ చేయించామన్న దాంట్లో. ఇదంతా స్టిచ్చింగ్ అన్న? స్టిచ్చింగ్ అన్న. అది స్టిచ్చింగ్ ఆటేనా, ఎందుకంటే మనం హ్యాండ్లూమ్లో చేపిస్తానంటే గుర్తింపు ఉండాలి కదన్నా చెప్పండి. అదే మిషన్ మేడ్ అనుకోండి కంటిన్యూగా కొమ్మ పారుతుంది కాబట్టి దాని నుంచి మనం ఏం మాట్లాడిచ్చేకే ఉండదు అనమాట, ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది. అందుకే ఒక్కసారి మీరు ఏ చీరన్నా కొనాలనుకున్నా కూడా హ్యాండ్లూమ్ అంటే మాత్రం ఖచ్చితంగా చేనేతని మనసులో గుర్తు పెట్టుకొని చీర ధర అడగండి. ఎందుకంటే తక్కువ రేటుకి అయితే ప్యూర్ రాదండి. ఈ శారీస్ అంతా మనకు ప్రైస్ అయితే అండి 6,000 బిలోనే వచ్చేస్తుంది అనమాట. 6,000 లోపలే అండి. మీరు కాంటాక్ట్ చేస్తే ఒరిజినల్ ప్రైస్ అయితే చెప్తారు. మళ్ళీ ఇప్పుడైతే ఇది కూడా హ్యాండ్లూమే, బట్ లైట్ వెయిట్ శారీస్ అన్న. మనకి లైట్ వెయిట్ వస్తుంది శారీ అంతా. మనకి ఏమంటే ఈ డిజైన్కి కొంచెం బార్డర్ వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట. వేరే వస్తుంది. ఇది మొత్తం అంతా మనకు లైట్ బార్డర్లెస్లో వస్తుంది. బార్డర్లెస్లో వస్తూ చిన్న కడ్డీ బార్డర్ అయితే చేయించామన్నా. ఇక్కడ చూడండి, ఇది చిన్న కడ్డీ బార్డర్ అంటారనమాట. ఫుల్ లైట్ వెయిట్ శారీ అన్నది శారీ. ఇది ఎంత ఉంటుంది వెయిట్ అన్న? వెయిట్ వచ్చేసి ఇది 550-570 గ్రామ్స్ వస్తుంది అన్న శారీ. మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది. ఇవంతా హ్యాండ్లూమ్లో వస్తాయండి. హ్యాండ్లూమ్ అయినా ఇవి మనకి ప్రైస్ అయితే 4,000 నుంచి 5,000 లోపు ఉంటుంది అనమాట. ఎందుకంటే హ్యాండ్లూమ్ కాబట్టి మేము ఈ రేట్ చెప్తున్నాము. బట్ మామూలుగా మీకు మిషన్ మేడ్ అయితే మళ్ళీ ఇంత రేట్ ఏమి ఉండదన్నా. అవునన్నా, తగ్గుతుంది అనమాట ప్రైస్ అయితే. ఇందులో ఏదైనా తీసుకోండి 5,000 లోపే, 4,000 నుంచి 5,000 లోపు. ఓకే, ఇందాక ఈ బార్డర్ వేరియేషన్ చూపిస్తానని చెప్పాను కదా, అది చూడండి అనేది. అది ప్లెయిన్ వచ్చి చిన్న కడ్డీ బార్డర్ వస్తుంది. ఇది ప్లెయిన్ వస్తూ మనకి చిన్న బుట్టా స్టైల్ అయితే చూపించామన్న. కలర్ వచ్చేసరికి రస్ట్ ఆరెంజ్, అంచు వచ్చేసరికి గ్రీన్ వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ వచ్చేస్తుంది పూర్తిగా. శారీ అయితే ఫుల్ లైట్ వెయిట్ అన్న. క్వాలిటీ అయితే పెద్దవాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ మంచి క్యారీ చేయాలనుకుంటే ఇలాంటి శారీస్ అయితే వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్న. శారీస్ లైట్ వెయిట్, ట్రెడిషనల్గా ఉంటుంది. ఇవ్వండి, ఏదైనా నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి. బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అన్న వాళ్ళ దగ్గర. చూడొచ్చు, ప్రతిదీ మంచిగా ఉంది శారీ అయితే. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది. యాక్చువల్లీ శారీ అంతా ఇలా బుట్టా వస్తాయి, బార్డర్ మాత్రం ఓన్లీ లైన్స్ అన్న. మెరిసిపోతుంది అన్న శారీ. మెరసాలనే కదా చేయించింది చెప్పండి. మెరిగేసిన ఇంచుమించు అట్లాంటిదే అన్న. అవునా? ఎందుకంటే హ్యాండ్లూమ్ వర్త్ ఎలా ఉండాలంటే అట్లా ఉండాలన్న. అసలుకి భారీ కాంబినేషన్ అన్న. కాంబినేషన్ కానీ బార్డర్లో చిన్న అసలుకి యాక్చువల్లీ అన్న ఈ మనం అనుకుంటున్నాం కదా చిన్న లైన్స్ అని, లైన్స్ కాదండి, జరీ పట్టీలు అనమాట. ఈ జరీ పట్టీలు రావాలంటే మనం చిన్న పోగులు కౌంటింగ్ చేసుకొని ఇన్ని పోగులు మాత్రమే పడాలనే ఉద్దేశంతో అలా చేపిస్తేనే ఆ వర్త్ వస్తుందన్న.
అసలు శారీ కూడా చూడండి అసలు ఎంత క్లాసిక్ చాలా గ్రాండ్గా ఉంది. ఇప్పుడు మనం చూపించినటువంటి హ్యాండ్లూమ్ అండి. నేను ఏదైనా కానీ హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ అనే చెప్పేస్తా, మిషన్ మేడ్ అంటే మిషన్ మేడ్ అనే చెప్పేస్తాను. టోటల్ చూడొచ్చు కాంబినేషన్ సూపర్ ఉన్నాయి అసలు. ఇవి దీంట్లో కలర్స్ కూడా ఉంటాయనా? మన కలర్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సింగిల్ శారీ హ్యాండ్లూమ్ కదా, కొంచెం డిలే అవుతా ఉంటాయి అనమాట ప్రొడక్షన్కి. ఇవి ప్రైజెస్ అన్న? అని ఈ ప్రైజెస్ వచ్చేసి 5,600 వస్తుంది అన్న. ఇది 5,600 వస్తుంది అన్నీ అంత సేమ్ ప్రైస్. అన్న ఇది అంచు మీద బుట్ట వస్తుంది అన్న అసలుకి. గులాబీ అన్న? అన్న శారీ అయితే ఫుల్ లైట్ వెయిట్ అన్న, బాగా క్యారీ ఎంప్లాయీస్ కానీ వయసు ఉన్న వాళ్ళు కానీ క్యారీ చేయడానికి చాలా చాలా బాగుంటుంది అన్న. అసలు ఎంత క్లాస్గా ఉంది చూడండి. కలర్ డిఫరెన్స్ చూడండి అన్న, అసలు ఇట్లాంటి కలర్ కాంబినేషన్ చాలా రేర్గా దొరుకుతుంటాయి అనమాట. సింగిల్ కలర్స్ ఉన్నాయండి ఇందులో. డిజైన్స్ కూడా ఇంకా ఉన్నాయి అన్న మన దగ్గర అయితే, బట్ కొన్ని మాత్రం చూపిస్తున్నాను అనమాట. అసలు పళ్ళు కానీ శారీ కానీ చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడైతే మనం సూపర్ కలెక్షన్లోకి అయితే వచ్చామన్నమాట. మనకి ప్యూర్ శారీస్ ఎంత ఆదరణ తెచ్చిందంటే అంత ఆదరణ తెచ్చిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అవుతున్న కలర్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తుంది చూడన్నా. ఆరెంజ్ కలర్ అన్న ట్రెండింగ్ అవుతున్నది. అన్ని ట్రెండింగ్ శారీసే ఉంటాయండి అన్న దగ్గర. అసలు శారీ డిజైన్ కానీ కలర్ కానీ చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంటుంది అనమాట. అసలు పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఉంది. శారీ మీద అంతా డిజైన్లో కూడా చాలా పడుతుంది అన్న అసలుకి చెప్పాలంటే. దీంట్లో మొత్తం అంతా హ్యాండ్లూమ్లో ఈ వర్త్ రావాలంటే చాలా కృషి చేస్తే కానీ రాదనమాట. అలాంటిది హ్యాండ్లూమే చూడొచ్చు. అసలు ఒక ప్రైస్ కోసం అయితే కాంటాక్ట్ చేయండి. ఇది చూడొచ్చు టోటల్గా అయితే శారీ ఒక్కొక్క డిజైన్ ఒక్కోలాగా ఉంటుంది అన్న. అందుకే మనకి ఇప్పుడు ప్రతిదీ దీనిలో కలర్ సెట్ అయితే దొరకదన్న మన దగ్గర. ఏవో కొన్ని రేర్ అంతే దొరికేది హ్యాండ్లూమ్ గట్ట. అదే మనకి మిషన్ మేడ్ అనుకోండి, ఒక్కో మగ్గంలో ఎన్ని కలర్స్ కావాల్సింటే అన్ని కలర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇందులో ఇంకో డిజైన్ చూపిస్తా చూడండి. 2 గ్రామ్ 1 గ్రామ్ అన్న 3 గ్రామ్ అన్న. ఇది 1 గ్రామ్ గోల్డ్ జరిగిన శారీస్. ఓకేనా, ఇందులో 3 గ్రామ్ కూడా ఉంటాయనా? ఉంటాయినా. చూడండి అన్న అసలు డిజైన్స్ అయితే ఎంత క్లాసిక్ ఉందంటే అంత క్లాసిక్ ఉంటుంది అసలుకి. పళ్ళు కూడా చూడొచ్చు ఎంత రిచ్ ఉంది. మనకి బ్లౌజ్ కూడా బాగా ఇలా వస్తుంది అన్న, డిజైన్ వర్క్ వస్తుంది అనమాట. మగ్గం డిజైన్ వస్తుంది, చిన్న మ్యాంగోస్ అనమాట. అవునన్నా, కనిపించింది. అవునన్నా, ఒక్కసారి శారీ ఇట్లా కొంచెం రొటేట్ చేసి చూస్తాను. ప్యూర్ శారీస్ అయితే కొంచెం ధర అయితే ఉంటాయన్న. ఎందుకంటే చెప్తున్నాను, మన గోల్డ్కి పట్టు చీరకి పట్టు జరీకి చాలా విడదీయని అనుబంధం అయితే ఉందన్న. ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి, ప్యూర్ శారీస్ తక్కువ ధరకైతే రావండి. ఎందుకంటే హెవీ క్వాలిటీ ఉంటాయి, ఇవి ప్యూర్ కాబట్టి. ఇంకా జరీ రేట్ గోల్డ్ రేట్ ఎట్లా పెరుగుతుందో జరీ రేట్ కూడా అలాగే పెరుగుతుంది అన్న. అందుకోసం హెవీగా ఉంటాయి. ఓ చీర నేయడానికి కనీసం ఒక 1 వీక్ పడుతుంది అన్న. 1 వీక్ కాదన్న, 10 to 15 days టైం పడుతుంది అన్న అసలుకి. ఇంకోటి అక్కడ మీనా ఉంది కదన్నా, బాక్స్లో ఎత్తి పెట్టినావన్నా. ఇది యాక్చువల్ కస్టమర్ నేర్పించుకున్నారన్న. ఇది శారీ కస్టమర్ నేర్పించుకున్నారు. అవునన్నా, ఏమంటే ఇంకా మన కోసం చూపిస్తున్నాను. కస్టమైజేషన్ అన్న ఇది? కస్టమైజేషన్ అన్నది అంటే ఈ రెక్సోనా బ్రోకెట్ అంచు వచ్చేసరికి రాయల్ బ్లూ అన్న. కలర్ కాంబినేషన్ చెప్పి అయితే చేయించుకున్నారు అన్న. భారీగా ఉంది అసలు. బార్డర్ అంతా మీరు చూడొచ్చు అండి, డిజైన్ అయితే ఎంత డీటెయిలింగ్ ఉందో. ఇది 2 గ్రామ్ జెరీ గోల్డ్ అనేది. 2 గ్రామ్ 2 గ్రామ్ అన్న. టోటల్ శారీ డిజైన్ అంతా మీరు చూడొచ్చు అండి, చాలా గ్రాండ్గా ఉంది. పళ్ళు అయితే మీరు చూడొచ్చు అండి. వీటి ప్రైస్ కోసం అయితే కాంటాక్ట్ చేయండి. మీరు ఏమైనా పెళ్ళిళ్ళకి కానీ తీసుకోవాలంటే ఈ విధంగా పవన్ శారీస్లో చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా బెస్ట్గా ఉంటుంది అండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ కూడా ఉందన్న, శ్రీ పవన్ శారీస్ అంటే. ఒకసారి మన పేజీని లైక్ చేసి ఫాలో చేసుకోండి, అప్డేట్స్ అయితే ఇస్తుంటారు. అలానే ఒకసారి అయితే విజిట్ చేయండి కదిరి గేట్ దగ్గర పవన్ శారీస్ ధర్మవరం. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.